వేసవి సెలవుల ప్రారంభం వేళ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గతం కంటే భిన్నంగా ఈసారి సెలవులపై ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 2 లేదా 3వ తేదీల్లో 10వ తరగతి ఫలితాల విడుదలకు వీలుగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభం తీసుకోవాల్సిన చర్యలపైన ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు విద్యాశాఖ ఖరారు చేసింది. దాదాపు 48 రోజులు విద్యార్థులకు సెలవులుగా నిర్ధారించింది. ఈ నెల 23న స్కూళ్లు చివరి వర్కింగ్ డే. ఇక వేసవి సెలవుల్లో విద్యార్థులు బయట తిరగడం, ఎండలో ఇబ్బందులకు గురికాకుండా పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలను ప్రకటించారు. 10 ఫలితాలపైన తుది కసరత్తు జరుగుతోంది. మే తొలి వారంలో 10 ఫలితాలు వెల్లడి కానున్నాయి. అదేవిధంగా వేసవి సెలవుల ప్రారంభోత్సవం వేళ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతాయి. పాఠశాలలకు జూన్ 12 నుంచి తరగతులు పునః ప్రారంభం కానున్నాయి. ఈసారి వేసవి సెలవుల్లో విద్యార్థుల దినచర్యపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు విద్యార్థులు స్నానానికి వెళ్లనివద్దని అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ్లలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. టీవీలు, సెల్ ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. అన్ని స్కూళ్లలో ఈ కౌన్సిలింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని విద్యాశాఖ సూచించింది. సెలవులు ప్రారంభమయ్యేలోపు విద్యార్థుల కౌన్సిలింగ్ సెషన్స్ అన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది.